దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రభువు మనము గణపరిచాం, స్తుతించారు. అందరు బిడ్డలు చక్కగా మీ స్వరములకి దేవుని ఆరాధించారు. ఆరాధించిన బిడ్డలందరికీ దేవుని కృప, ఆయన ప్రేమ మెండుగా మీపై కృపదించబడును గాక. మనము యెషయా 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3-4 వచనాల వరకు ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఇదే దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటవు అనే మాట. ఇదే మాటను యెషయా గారు చదువునమా 57వ అధ్యాయం 18వ వచనంలో రాశాడు. 57వ అధ్యాయము నేను వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. హల్లెలూయా. ఇక్కడ ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి. 57:18 కదా. మళ్ళా పక్కన చదవమా. నేను వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుదును. బాగా నేను వారి ప్రవర్తన చూచి అంటాడు. ఇప్పుడు మనకి ఎన్నో బాధలు, కష్టాలు, శోధనలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు వాటంటి నుండి నాకు విడుదల ఇవ్వలేదే, నా బాధలు తీర్చేలేదే, నా కష్టాలు పోలేదే, నేను ఇంకా ఇలా నేర్చుకుంటాను అని అనుకుంటూ ఉంటాను. ఇక్కడ ప్రవచనపూర్వకంగా ఎప్పుడైనా ఏం చేస్తారంటే వారి ప్రవర్తన చూచి. అది ఎక్కడ ఉండాలి. మనం ప్రవర్తించే ప్రవర్తన దేవునికి నచ్చాలి. మొదటిగా అనగా నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని యందు భయభక్తులు ఉంచాలి, దేవునికి ఇష్టమైన ప్రవర్తన చేయాలి, దేవునికి ఇష్టంగా మనం నడవాలి. దేవుని బిడ్డలము అని పేరు మాత్రం పెట్టుకుంటే సరిపోదు, క్రైస్తవం అని పేరు మాత్రం పెట్టుకుంటే సరిపోదు, దేవుని ఆలయానికి వచ్చినంత మాత్రం సరిపోదు, ప్రార్థించినంత మాత్రం సరిపోదు. ఇక్కడ ఏమంటున్నారంటే వారి ప్రవర్తనను చూసి. మన ప్రవర్తన బాగలేకపోతే ప్రభు కార్యం ఎట్లా చేస్తాడు? ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనించేద్దాం కదా. మన బిడ్డలు ఉంటారు, తండ్రిగా మీరు ఉంటారు. అమ్మా ఏంటి అనుపమ చదివే అక్కడ వాక్యులు. మనకి బిడ్డలు ఉంటారు, మన బిడ్డలు గృహంలో పెద్ద బిడ్డలు కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరంటే నీకు ఇష్టమంటే నీ మాట ప్రకారం నడిచే వారికి, నువ్వేమనుకుంటావో అది చేసే వారికి, అంటే అందరి పిల్లలకి సాయం చేస్తావు. కానీ మనకి ఇష్టమైన వారికి కొంచెం ఎక్కువగా సహాయం చేస్తాం. తల్లిదండ్రులుగా వారి ప్రవర్తన బట్టి మనం సంతోషిస్తాం. అరే వాడు నా కుటుంబానికి ఉపయోగపడుతున్నాడు, ఇదిగో నా కుమార్తె నా మాట వింటుంది, నా కుమారుడు నాకు మంచిగా చేస్తున్నాడు. ఇదిగో మనం ఏమనుకుంటామంటే తల్లిదండ్రులుగా పక్కమ్మ ఏమనుకుంటాము, బిడ్డలు మంచి పేరు తేవాల, ఫలాని వారి కుమారుడు ఫలాని వారి కుమార్తె ఏది చూపించే పరిస్థితిలో ఉండకూడదు. ఎవరో
ఎప్పుడిప్పుడు ఒకరి వైపు ఏడుని చూపిస్తామా రెడీగా ఉంటుంది. ఏడు ఎప్పుడు తిరుగుతారా, ఎప్పుడు వారిని ఎలా పెడతామా, ఎప్పుడు వారిని విమర్శిద్దామా, అలా ఈ నా వైపు 4 ఏళ్ళు చూపిస్తూ ఉంటుంది. నాలో చాలా ఉంటాయి, అవన్నీ మర్చిపోయి నేను అనుకున్న వైపే చూస్తుంటా. ఆమె ఏం చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా ఉంది ఆమె అనుకుంటా. అలాంటి కొన్ని ఆమెకంటే ఎక్కువ బుద్ధులు రావడం చాలా బుద్ధులు ఉంటాయి. అది లోకం తీరలేదు. అయితే మన బిడ్డలైన వారు మనకు లోబడి మంచి ప్రవర్తనతో, భయంతో, భక్తితో అందరిలో కంటే ఒక్క కుమారుడైన మంచి కొడుకు కనవయ్యాను అని అంటారు. మన కొడుకు మంచోడైతే అట్లాంటి కొడుకు ఎందుకు అన్నాడు. కానీ ఊరి మీద బాగాలేదు ఆయన ఏమంటారా, కానీ ఊరి మీద రోజులు కదా భలే కొడుకుంటు కనవయ్యా. సహజంగా ఆడపిల్లలు మనకు ఎప్పుడు కూడా చదివే కాదు, 99% కాదు. తెచ్చేదంతా మొగ్గలే, భలే కొడుకులు కన్నారు ఆయన. ఇప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే, వాడంటే మనకి కోపం, వాడంటే మనకు ద్వేషం. కొడుకు కాబట్టి ఏదో అంత అన్నం పెడతావు, చూస్తావు, వాడిని సంపూర్ణంగా నువ్వు ప్రేమించు. కానీ మన తండ్రి ఈ లోక సంబంధమైన నీవే నీ బిడ్డ కోసం ప్రాణం పెట్టలా, నీ బిడ్డ కోసం రక్తం కార్చలా, నీ బిడ్డ కోసం నువ్వు సిలువ కూడా ఎక్కలా, నీ బిడ్డ కోసం నువ్వు అపనిందల పాలు కాలా, నీ బిడ్డ కోసం నువ్వు యేసయ్య పడిన శ్రమ పడ్డా. కానీ యేసయ్య నీ కోసం చాలా శ్రమ పడ్డాడు, సిలువ యాగం చేశాడు, నల్లబట్టు పడ్డాడు. 10,000లో అతి సుందరుడైన నా ప్రభువు నిరాకారుడుగాను చూడనొల్లని వాడుగాను ఆయన అంటాడు. నిజంగానే ఆయన చూడనొల్లని వాడు అంటే ఆయన చూచుటూ కూడా ఆ విధంగా ఆయన రూపం మార్చేసుకున్నాడు నీకోసం. 10,000లో అతి సుందరుడు ఆయన, సుకుమారుడు ఆయన, సౌందర్యవంతుడు ఆయన. నీకోసం ఆయన పరిశుద్ధుడు, ముఖ్యంగా ఆయన పాపిగా మార్చబడ్డాడు నీకోసం. సిలువను ఎక్కేది ఎవరంటే క్షమించబడిన వారు సిలువను ఎక్కుతారు అని గ్రంథంలో రాయబడింది. మరి ఆయన శాపంగా మార్చబడ్డాడు ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. మరి ఆయన అంత త్యాగమూర్తి, అంత సిలువయాగం చేసి నీకు కంటే, ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి నీకు కంటే నీవు ఆయన మంచి పేరు తెచ్చేట్టుగా చూపించాలి కదా. అందుకంటాడు ఆయన ప్రవర్తనను చూచి, నీ ప్రవర్తనను చూస్తాడు ఆయన. నీ ప్రవర్తనను చూచి ఏం చేస్తాడమ్మా? నీ ప్రవర్తనను చూచి ఇంకా వచ్చినవని వచ్చిన చెప్పవమ్మా. 18 వచ్చిన కదా. నేను వారి ప్రవర్తన చూచి వారిని స్వస్థపరుస్తాను. ఫస్ట్ పాయింట్. 2వది నడిపిస్తాను. 3వది వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాను. 4వది వారికి కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తారు. చూడండి, ఇన్ని మేలు ఆయన చేయాలంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకు మేలు చేయాలా, దేవుడు నాకు మేలు చేయాలా, దేవుడికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తే కదా, దేవుడు నచ్చినట్లుగా మన ప్రవర్తించే కదా. కొద్దిగా కాకపోయినా కొద్దిగా. ఇప్పుడైనా మానవుడు అంటే పొరపాటు చేసుకోవాలి. మన బిడ్డలు కూడా పొరపాటు చేసే తల్లిదండ్రులు ఏం చేస్తాం? నా బిడ్డ కదా అని క్షమిస్తాం. అలా యేసయ్య ఎన్నిసార్లు క్షమిస్తున్నావు? ఎన్నిసార్లు నేను క్షమిస్తూ ఉన్నాడు? ఎన్నిసార్లు నీకై ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు? ఎన్నిసార్లు నీకై ఆయన కన్నీరు జరుగుతూ ఉన్నాడు? అయినా నిన్ను ఆయన వదలను, నేను వదలను, విడువను, ఎడవాయను. అయినా నిన్ను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు ఆయన ప్రేమించకపోయినా, నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకోకపోయినా, నువ్వు ఆయన్ని ప్రార్థించకపోయినా, నువ్వు లోక సంబంధంగా జీవిస్తున్నా,
నువ్వు దేవుని యొక్క ఆశకు లోపడకపోయినా, లోపడనల్లని జనమా అంటాడు. లోపడనల్లని జనం కోసము ఆయన చేతులు చాచి ఆయన ఎప్పుడు ఆహ్వానిస్తూ ఉంటాడు. అలా ఉన్నా కూడా ఆయన నేను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక చెడ్డ కుమారుడు ఉంటాడు, తల్లికి తలవంపులు తెచ్చే కుమారుడు ఉంటాడు. ఒక చెడ్డ కుమారుడు ఉంటాడు. అంత మాత్రం చేత ఊరంతా వదులుకున్న ఆ తల్లిదండ్రులు ఆ కుమారుడు వదులుకుంటారు. లేకపోతే ఊరంతా వదిలిపెడతారు. ఎదురంటాడు ఉన్నామంటే పోయినా ఉంటే నేను నాశనం చేస్తున్నాడా, నీ డబ్బంతా నాశనం చేశాడు, నీకు నాశనం చేశాడు, కుటుంబానికి చదువు తెచ్చాడు, అక్కడ ఇంట్లో కూడా రాలేదు కదా అని చాలామంది భలే నైస్గా చెప్తారు. ఇంట్లో కూడా ఏమంటారా తల్లిగా మించి వాళ్ళగా మనం ఇంట్లోకి రానికుంటామా? మొక్కలు చూడగానే అయ్యో వాడు చేసిన పనులన్నీ మర్చిపోతామమ్మా, వాడు చేసిన పనులన్నీ మర్చిపోతాము. ఎందుకంటే ఆ బిడ్డంటే మనం చూడాలి. వాడు ఎంత కీడు చేసినా, కుటుంబానికి ఎంత కీడు చేసినా, స్వయంగా నీకెంత కీడు చేసినా, తండ్రిగా నీకు తల్లి మనసు బయటపడిపోతుంది, తండ్రి మనసు బయటపడుతుంది, తండ్రి ప్రేమ బయటపడుతుంది, తల్లి ప్రేమ బయటపడుతుంది. ఒకవేళ ఆ తండ్రి కొంచెం గట్టిగా ఉన్న తల్లి అంటే అయ్యా వాడు మనం ఉంటే కదా అంతలేయా మనం వాడిని బయటికి పంపించేస్తే వాడు ఎట్లా బతుకుతాడు, ఇంకా పాడైపోతాడు కదా, వాటి మనం ఎట్లయినా ఒక మార్గాన్ని తీసుకోవాలి కదా. వాడు ఇంట్లో రానివాడే నా గడపలొక్కనే వాడి అంటాడు ఆయన. కదా ఆ చూసుకోవాలి కాసేపు తీసుకొని ఏదో కోపం అన్నానంటారా ఎప్పుడు వైకల్లని చాలా చెప్పాడు బాగా. కానీ వైకల్గా అది తండ్రి ప్రేమ, అది తల్లి ప్రేమ. ఈ లోక సంబంధంగా ఒకవేళ బిడ్డలు కరువులు చూసి రక్తం పంచుకుంటాను, కానీ నీ కోసం ప్రాణం పెట్టి నిలిచేయ నేను ఎన్నిసార్లు క్షమిస్తాడు. ఆయన నిలిపే పట్టణస్తులను క్షమించాలి ఆ పట్టణాన్ని అనుకున్నాడు. కానీ ఆయన ఎవరి పశ్చాత్తాపడ్డాడు దేవుడు. ఆటంటే నాకు అది ఎంత ఇష్టం అంటే దేవుడు ఏంటి సృష్టికర్త దేవుడు తన వాక్కు చేత సర్వాన్ని సృష్టించిన ప్రభువు ఆయన యేసయ్య పశ్చాత్తాపడ్డది. ఆయన ఏం తప్పు చేశాడని ఆయన మనస్సు యేసయ్య మనస్సు. అందుకే అంటాడని దేవుని మనస్సు చప్పట్లే దేవుని మనస్సు. దేవుని బిడ్డలమైన మనము యేసయ్య మనస్సు కలిగి ఉండాలా. ఈ లోక సంబంధంగా నీ బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా, లోకమంతా చేసినా, ఇరుగువారు పొరుగువారు నీ రక్షములు చెరువు పెద్ద ఆయన చిన్న ఆయన వాళ్ళు వీళ్ళు అసలు ఇంకా వాళ్ళ ఇంట్లో అని అంటున్నారు. కానీ తల్లిదండ్రులు ఆ బిడ్డలు బాగుంటుకోరు, వాళ్ళు ప్రేమిస్తూనే ఉంటారు. యేసయ్య రా అమ్మా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. దేవుని ప్రేమ లోక సంబంధమైన ప్రేమ శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్నంత కాలమే కాదు, నిత్యము ఆయన ప్రేమ నీ పట్ల ఉంటుంది. ఆయన నిత్య రాజ్యంలో నేను నేర్చుకుంటాడు. నిత్యము ఆయనతో నువ్వు ఉంటావు. ఆయన ప్రేమ బందీవై ఉంటావు. ఆయన ప్రేమించిన ఒకసారి కానీ మొదలు పెట్టారంటే ఇక ఎలాంటి పరిస్థితులలో నిన్ను విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. దానికి ఉదాహరణ బైబిల్లో ఒక ఆయన ఉన్నాడమ్మా, సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి, అనగా అతను ప్రతిష్ఠించబడిన వ్యక్తి. సంసోను ప్రవక్త. మళ్ళా న్యాయపతులలో సంసోను ప్రవక్త. సంసోను దేవుని మాటను ధిక్కరించి తనకున్న బలం చేత అహంకారం చేత వ్యసనాక్రాంతుడై వ్యభిచారిగా మారిపోతాడు. దేవుని దృష్టికి చాలా తప్పు చేస్తాడు. తల్లిదండ్రుల దృష్టికి కూడా చాలా తప్పు చేస్తాడు. యూదులకు చాలా చెడులు చేస్తాడు. ఫిలిష్తీయులను చాలా నష్టాలు పాలు చేస్తాడు. బలమల్లడే దేవుడు బలం ఇచ్చాడు. ఆ దేవుడు ఇచ్చిన బలము
కేవలం ఈ లోకంలో ఉన్న ఆకర్షణ వలన పోగొట్టుకుంటాడు. అంత మాత్రం చేత దేవుడు సంవత్సరం మర్చిపోలా. చెప్పుడిగా సంవత్సరం ప్రార్థన చేస్తాడు, అయ్యా అయ్యా నీకు ఆకాశంలో ఈ లోకానికి ప్రభా నేను చాలా తప్పు చేశాను, నన్ను ఒక్కసారి క్షమించి నా పూర్వ బలాన్ని నాకు వచ్చి నేను ఈ లోకంలో బ్రతకను, నాకు జీవుతో నేను నాకు తగిన సాటి గుడ్డోడైపోయాడు, హేళన చేయబడుతున్నాడు, ఎగతాళి చేస్తా ఉన్నాడు. ఓ ఆ దేవాలయం యొక్క 2 దిగ్గలు కట్టేశారు, ఒరే గుడ్డేడా అని ఎగతాళి చేస్తున్నాడు. ఒకడు వచ్చి ముట్టిగా చేస్తాడు, ఒకడు వచ్చి హేళన చేస్తున్నాడు. దుఃఖాక్రాంతులైన సంవత్సరం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. అసలు ఏ ముఖం పెట్టుకొని ప్రార్థన చేస్తాడు? లోపల అంటే ఏ ముఖం పెట్టుకొని మళ్ళా దాన్ని అడుగుతున్నావా? ఏ ముఖం పెట్టుకొని గుడిలోకి వస్తావా? మన తల్లిదండ్రులుగా మన బిడ్డలు అంటావు, మన కుమార్తెలు అంటావు. ఏ ముఖం నీ ముఖమే కదా, ఆయన ఇస్తాయిలా ఏ ముఖం? నీ బిడ్డలకు ఏ ముఖం కదా? నీ ముఖమే కదా. అంతే అనుకోమా, నీ బిడ్డకు ఏ ముఖం. అలాగే యేసయ్య ఎప్పుడు అంటాడు, దేవుడు కరుణామయుడు అంటాడు. ఇది మన ప్రభువు ఉండే గొప్ప పేరు కరుణామయుడు. దీనికి మనం ఇచ్చాడా లేదమ్మా? దీనికి కృప చూపించాడా లేదమ్మా? సంవత్సరం క్షమించాడా లేదమ్మా? సంవత్సరం బ్రతికినప్పుడు చంపిన వాళ్ళు వెళ్ళారట, ఆ దినము చంపిన వాళ్ళు వెక్కింపడ్డారు. అంత గొప్ప బలాన్ని అంటే మన దేవుడు మేలు చేయక మానడు. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవుడు మేలు చేస్తూనే ఉంటాడు. అయితే నువ్వు ఆరాధించాలి, దేవుడిని స్తుతించాలి. ప్రవర్తనను చూచి నీకున్న శోభం ఎందుకుపోవడం లేదు, నీకున్న ఆ యొక్క గృహంలో ఉన్న లోపు ఎందుకు తీరడం లేదు, ఎందుకు నీ కుటుంబం ఆశీర్వదించబడటం లేదు, ఎందుకు నీ బిడ్డలు ఆశీర్వదించబడటం లేదు? ఎందుకు అంటే ప్రవర్తన దేవుడికి ఇష్టమైన ప్రవర్తనగా. ఏమయ్యా ప్రవర్తన అంటే రోజు తెల్లబొట్టేసుకొని గుర్తుకొచ్చి ఉండడం కాదు. ఆయన కావాల్సింది మనస్సు. మన మనస్సు పరిశుద్ధంగా ఉండే చాలు. అది పెద్ద కష్టమైన పని కాదు. లోక ఆశ్చర్యం వదిలేయడమే. అదే చెప్పడమా, లోకాశ, నేత్రాశ, శరీరాశ ఈ 3 వదిలేసేసాము. ఈ 3 కట్టి బాగుపడి బాగా పడేయండి, వాటి వైభవం చూడదు. అప్పుడు దేవుడికి ఇష్టమైన వాళ్ళని జీవిస్తాము. యేసేపుని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు? యేసేపుని ఎందుకు ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు? యేసేపు దేవుడికి ఇష్టంగా బ్రతికాడు. దావీదును దేవుడు గొర్రెలు కాసుకునేవాడిని, కుటుంబం చేత తిరస్కరించబడిన వాడిని. ఆ దావీదైన దేవుడు యెరూషలేము సింహాసనము రాజుగా ఎక్కించాడండి. దేవుడికి ఇష్టంగా బ్రతికాడు, దేవుడికి ఇష్టమైన వాడుగా బ్రతికాడు. అమ్మా దావీదు ఒక మంచి మాట ఉంది. ఏంటని? హృదయానుసారం అంటే దేవుడి హృదయంలో ఏమైతే ఉందో దేవుడి హృదయాన్ని అనుసరించేవాడు. ఎంత గొప్ప మాట! చెప్పడంతో దేవుడు పడిపోతుంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, పిల్లరా ఈ దినం మనందరి ద్వారా, నా ద్వారా కూడా మనందరి ద్వారా ఆయన ఇష్టమైన వాళ్ళను జీవించు. ఆయన నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, నీ కుటుంబాన్ని దీవించడం ప్రారంభిస్తాడు. నీ కుటుంబంలో ఉండే ప్రతి లోటు తీర్చుకుని స్వస్థపడుతుడు, నడిపించుడు, నీ దుఃఖమును నేను తీసివేయుదును అంటాడు. హల్లెలూయా. మనం ఇదిగా వచ్చిన మాటమ్మా, అది కూడా చదువుకొని మనం ముగించుకుందాం. అమ్మా ఈడియా 30 ఉంటుంది. ఇర్మియా 31:13. వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును కనుక
కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమును సంతోషించెదరు. హల్లెలూయా చెప్పండి. మీరు విన్నారో లేదో మరొకసారి చదువుతారు, జాగ్రత్తగా వినండి. వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదరు. ఏమా, నీకు దుఃఖం ఉందా లేదా? నీకు వేదన ఉందా లేదా? నీకు శోభ ఉందా లేదా? దేవుడు అంటాడు, నీ దుఃఖానికి ప్రతిగా ఆయన సంతోషం ఇస్తాడట, నిన్ను ఆదరిస్తాడట. ఆదరణ లేదు నాకు, ఎవరి ఆదరణ లేదు అని నువ్వు గొప్పపడుతున్నావేమో. యేసయ్య అంటాడు, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను. విచారం కొట్టివేస్తా, నీకుండే దిగులంతా కూడా ఆయన తీసివేస్తాడట. ఆయన నీకు ఆనందాన్ని కలుగజేస్తాడు. నాట్యం అంటే సంతోషంగా ఉండేటప్పుడు నాట్యం చేస్తారు. అంటే నీకు ఆనందాన్ని, సంతోషాన్ని, ఉల్లాసాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. చివరిగా మాకు బాగా తెలిసిన మాట యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం దళితుల్లో అంటాడు, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 4వ వచనంలో దుఃఖపడి వారు ధన్యులు. కాబట్టి నువ్వు దుఃఖిస్తూ ఉన్నావా? నువ్వు ఓదార్చబడతావు, నువ్వు ఆదరించబడతావు, నువ్వు కనికరింపబడతావు, నువ్వు స్వస్థపడతావు. ఆత్మీయంగాను ఆరోగ్యంగాను దేవుడు నేను స్వస్థతిస్తాడు, నేను నడిపిస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను నిలువడు. నిజంగా నీ దేవుడు నేను నడిపిస్తాడు. శ్రమైన, కష్టమైన, వేదనైనా, శోధనైనా నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు విచారణ చేస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నీకు సంతోషిస్తాడు. ఎప్పుడో ఆయనకి ఇష్టమైన విధంగా దీవించు. ప్రభు దగ్గర మనం ఏం ప్రార్థన చేద్దామంటే, ప్రభువా నేను నీకు ఇష్టమైన వాడిగా జీవించాలి, ఆయన దేవా నేను నీకు ఇష్టమైన దానిగా జీవించాలి. ప్రభువా దావీదు నీకు హృదయానుసారుడు, ఆయన యేసేపు నీకు ఇష్టమైన వాడిగా జీవించిన ప్రభువా. దానియేలు బొమ్మను ప్రార్థించి నీ బిడ్డగా జీవించినప్పుడు సింహాసనంలో నుండి దానియేలు ప్రాణాన్ని కాపాడడం ఆయన. చంద్రుని వచ్చిన వెళ్తాడు, అయ్యా నీకు ఇష్టమైన వాడుగా జీవిస్తూ ఉన్నప్పుడు అగ్నిలో వేయబడినప్పుడు నువ్వు కాల్చబడ్డావు, కానీ నీ బిడ్డల కోసమా ఆయన అగ్నిని అంతా భరించింది దేవుడు. ఆ అగ్ని మండుతా ఉంటే ఆ అగ్ని ఏళ్లకు తగలకుండా అంత ఆయన భరించి వాళ్ళకి సమాధానాన్ని ఇస్తాడు. అది మీరు చేద్దామా? సమాధానాన్ని ఇచ్చింది దేవుడు. కాబట్టి నీకోసం ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ప్రభు దగ్గర, ప్రభువా నేను కూడా నీకు ఇష్టమైన బిడ్డగా జీవించాలి ప్రభువా. అయ్యా నా మాటలు బాగలేవు, నా చూపులు బాగలేవు, నా తలుపులు కొన్ని బాగలేవునైనా. అయ్యా నాకు నేత్రాశక్తిలో ఉన్నాయన, అయ్యా లోకాశక్తిలో ఉన్నాయన, శరీరాశక్తిలో ఉన్నాయన. ప్రభావ మీకు ఇచ్చేనైనా నాకు మంచి ప్రవర్తన కలిగేనైనా, నన్ను నీ కృపలో బలపరుచున్నాయని ఆయన దగ్గర ప్రార్థించి బదులు ఆశీర్వాదాలు దేవుడు కాక. హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం మీతో మాట్లాడాడు? దేవుడికి ఇష్టమైన వారు జీవిస్తే నీ దుఃఖములు తీర్చి నేను ఓదరుస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీకు కావాల్సింది ప్రభు చూసుకుంటాడు, నీకు ఆధారంగా ఉంటాడు ఆయన, నిన్ను ఆదరించే దేవుడు ఆయన, నిన్ను బలపరిచే దేవుడు ఆయన, నిన్ను నడిపించే దేవుడు ఆయన. దేనికి భయపడదు? ఈ లోకంలో ఎట్లా బతకాలా, ఈ లోకంలో ఏ విధంగా జరగాల, ఇది ఎట్లా జరగాలి ముందు దేవుడి మీద ఆధారపడు, దేవుడి మీద ఆధారపడు. దేవుడు సమస్తమును భరించి ఆయన నిన్ను క్షేమంగా నడిపించుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక.